శక్తి గురువుడి శరణం తిరువడి శరణం. నా పేరు చంద్రకుమార్. నేను సృష్టి అనే పుస్తకం రాశాను. తర్వాత రెండోది మేలుకో మానవ అనే ఒక బుక్ కూడా రాశాను. సృష్టి అనే పుస్తకంలో ఏం రాశానంటే మానవుడు సృష్టి అట్లేమి సృష్టిని ఇదంతా మొత్తమే ప్రపంచం, చెట్లు, చేమలు, నదులు, సముద్రాలు, ఏమే అడవులు, ఆకాశం, భూమి, నీరు అన్నీ కలిపి సృష్టి అన్నమాట. ఈ సృష్టిని ఎవరు ఆవిర్భవించారు? నువ్వు చేశావా? మీ నాయన చేశాడా? నేను చేశానా? సార్ చేశాడా? ఎవరు చేశారు? దేవుడుగా సృష్టిని ఆవిర్భవించాడు. అర్థమైందా? ఆవిర్భవిస్తూ ఏం చెప్పాడంటే అన్ని జీవరాశులను కూడా సృష్టించాడు. కుక్క, నక్క, పిల్లి, అదే సమయంలో మనల్ని కూడా సృష్టించాడు. ఎవరిని? మనుషులు. మనకు మాత్రం భాష ఇచ్చాడు. మనకు మాత్రం ఏమి ఇచ్చాడా? భాష ఇచ్చాడు. ఆ భాష ఇస్తూ ఏం చెప్పాడంటే మీరు వచ్చేసి అందరికీ సహాయంగా ఉండండి, ఎవరికి ద్రోహం చేయబడండి, నమ్మకం లేకుండా వాళ్ళు వచ్చేసి అన్యాయం చేయబడండి అప్పుడు చెప్పాడంట. కానీ మనోడు ఏం చేస్తున్నారు? ద్రోహంగా చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? ఇది వచ్చేసి నమ్మకం లేకుండా చేస్తున్నారు. న్యాయం అనేది లేదన్నమాట. కాబట్టి అదే సమయంలో చెట్టు చూసుకోండి. చెట్టు కూడా వచ్చేసి ప్రాణం ఉంటుంది. మనకు ప్రాణం ఉంటుంది, చెట్టుకి ప్రాణం ఉంటుంది. కానీ చెట్టు వచ్చేసి అన్నీ మనకు సకల సౌకర్యాలు చేస్తున్నట్టుగా. కానీ మనం ఏం చేస్తాం? ఆ చెట్టుని కాబట్టి మనం వచ్చేసి ప్రతి ఒక్కరిలో వచ్చేసి ధర్మ గుణం అనేది ఉండాలన్నమాట. అర్థమైందా? అదే సమయంలో మీరు వచ్చేసి చిన్నపిల్లలు మీరు వచ్చేసి బాగా చదువుకోవాలి. చదువుకొని ఎక్కువగా వచ్చేసి మీరు కూరగాయలు బాగా వాడండి. కూరగాయలు బాగా వాడుతున్నారంటే ఆకుకూరలు, కూరగాయలు బాగా వాడుతున్నారంటే ఆరోగ్యం వచ్చేసి బాగుంటుంది. అర్థమైందా? మనకు వచ్చేసి ఒడి బాగా ఉండేది అదంతా ఏముండదు, ఆరోగ్యం బాగుంటుంది. అందుకని నేను దీనికోసం పాట రాశాను. అంటే నేను రెడీ అయ్యి రాలేదు. ఒక 2 నిమిషాలు. పిల్లలు బడి పిల్లలు, పిల్లలు బడి పిల్లలు వినండి ఒక సందేశం, వినండి ఒక సందేశం. చంద్రకుమార్ సందేశం, చంద్రకుమార్ సందేశం. రోజు బడికి రావాలి, బాగా చదువుకుంటారు. రోజు బడికి రావాలి, బాగా చదువుకుంటారు. కూరగాయలే తినాలి, ఆరోగ్యంగా ఉంటారు. కూరగాయలే తినాలి, ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు బడి పిల్లలు వినండి ఒక సందేశం. చంద్రకుమార్ సందేశం, చంద్రకుమార్ సందేశం. ఓం శక్తి. పరిస్థితి రాలేదు. అది నేను ఓం శక్తి. ఇప్పుడు నేను వచ్చేసి ఏదో చెప్పేసి ఆ పాట నేను వెళ్ళిపోతే నేను మీకు వచ్చేసి ఒక పెద్దగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ నోళ్ళు వచ్చేసి నేను చీప్ చేసినట్టు బాగుంటుంది. కాబట్టి నేను చాక్లెట్ తీసుకొచ్చాను, ఇప్పుడు అది తినండి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి అని చెప్పండి. ఓం శక్తి పరాశక్తి, పరాశక్తి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.